ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ లో ఊరట లభించింది. ఆయనపై ఉన్న ఉపా కేసును ధర్మాసనం కొట్టేసింది. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో ఉపా చట్టం కింద ఆయనను గచ్చిబౌలి కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్పూర్ సెంట్రల్ జైల్లో గల అండా సెల్లో ఉంచారు. 2014 నుంచి జైల్లోనే ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. సాయిబాబాకు 90% వైకల్యం ఉంది. 5 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. 2 కాళ్లు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచి ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. గడ్చిరోలి కోర్టు తీర్పుపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రొఫెసర్ సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ లో ఊరట లభించింది. ఆయనపై ఉన్న ఉపా కేసును ధర్మాసనం కొట్టేసింది. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో ఉపా చట్టం కింద ఆయనను గడ్చిరోలి కోర్టు దోషిగా నిర్ధారించింది. కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్పూర్ సెంట్రల్ జైల్లో గల అండా సెల్లో ఉంచారు. 2014 నుంచి జైల్లోనే ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. సాయిబాబాకు 90% వైకల్యం ఉంది. 5 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. 2 కాళ్లు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచి ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. గడ్చిరోలి కోర్టు తీర్పుపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రొఫెసర్ సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. జ్యోతి, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి కారణాలతోటి గతంలో అరెస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, అలాగే హేమ్ మిశ్రా, మహేష్ టిక్రీ, విజయ్ టిర్కీ, నారాయణ్ సంగ్లికర్, ప్రశాంత్ రోహి, అలాగే పాండు నారెట్ ఆయన చనిపోయారు. ఈ 5గురిని కూడా ప్రస్తుతం బాంబే హైకోర్టు వారిపై నమోదైనటువంటి యూఏపీఏ కేసులను కొట్టివేస్తూ తీర్పునైతే ఇచ్చారు. గతంలో కూడా ట్రయల్ కోర్టు 2014 నుంచి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, ఆయనకు సంబంధించిన లేఖలు అండర్గ్రౌండ్లో తను పనిచేస్తానంటూ తను రాసినట్టు లేఖలు ఉన్నాయంటూ కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన ట్రయల్ కోర్టులో కూడా ప్రాసిక్యూషన్ తరఫున వాటికి సంబంధించిన లేఖలు కావచ్చు వాటన్నిటి కూడా సమర్పించడంతో ఆయనతో పాటు మరొక 5గురిని దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు 2017 మార్చి 7వ తారీఖున వారికి జీవిత ఖైదు అనేది కూడా విధించారు. ఆ జీవిత ఖైదు అప్పటి నుంచి కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అండా జైల్లో అండా సెల్లో ఆయన్ని ఉంచి ఆయనకు సంబంధించిన శిక్షణ అనేది కూడా అమలు చేస్తుండటంతో ఆయన్ని విడిపించడానికి పౌర సంఘాలు కావచ్చు అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. ఒక వికలాంగుడికి పట్ల వ్యవహరించేటువంటి తీరు అది సరికాదు, ఆయన నిర్దోషి అనేటువంటి అంశాలను లేవనెత్తుతూ ఆయనను విడుదల చేయాలంటూ కూడా పౌర సంఘాలు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అయితే వాటికి సంబంధించి ఆయన జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ గతంలోనే ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అప్పటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది కూడా రద్దు అయింది. ఆ తర్వాత వారిని మళ్ళీ తిరిగి జైలుకు పంపించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మరొకసారి బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో జిఎన్ సాయిబాబాతో పాటు మరొక 5గురిని దోషులుగా వారిపై ఉన్నటువంటి నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్నటువంటి కేసులు ఏదైతే ప్రభుత్వం మోపిందో వాటిని కొట్టివేస్తూ ఈరోజు సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చారు. దీంతో వారు జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ఆయన భార్య కావచ్చు, ఆయన కూతురు, అలాగే కొన్ని పౌర సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన సంఘాలు కూడా ఆయన విడుదల చేయాలని కోరుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ బాంబే హైకోర్టు తీర్పుతోటి వారు ఫ్రీ అవ్వబోతున్నారు. జ్యోతి.